$3.7 బిలియన్ 31,672 కోట్ల వాల్యుయేషన్లో ఉండే ఫిజిక్స్ వాళ్ళ స్టార్టప్ ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే కుప్ప కూలిపోబోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సరిగ్గా 3 ఏళ్ల ముందు ఫిజిక్స్ వాళ్ళ అనే స్టార్టప్ ఇండియా వైడ్గా గుర్తింపు తెచ్చుకుంటూ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 98 కోట్ల రూపాయల ప్రాఫిట్ సంపాదించింది. మిగతా స్టార్టప్స్ అన్ని లాస్లో మునిగిపోయి అప్పులు కట్టడానికి కూడా పైసలు లేని టైంలో పుట్టుకొచ్చిన ఫిజిక్స్ వాళ్ళ దాని నెక్స్ట్ ఇయర్ 2023లో 84 కోట్ల రూపాయల లాస్ రిపోర్ట్ చేసింది. ఇది ఇంకా వర్స్ట్ ఎప్పుడైందంటే, ఎక్స్పాన్షన్ ముసుగులో కంపెనీలో ఏం చేస్తున్నా కూడా అర్థం అవ్వకుండా ఫైనాన్షియల్ ఇయర్ 24లో 1131 కోట్ల రూపాయల లాస్ రిపోర్ట్ చేసింది. ఒక సైడ్ నుండి రెవెన్యూ పెరుగుతుంది, ఆన్లైన్ లో అందించే కోర్సెస్ ఇప్పుడు ఆఫ్లైన్ సెంటర్ లో కూడా వచ్చేసినాయి. స్టూడెంట్స్ ఎక్కువగా ఎన్రోల్ అవుతూ 1940 కోట్ల రూపాయల రెవెన్యూ జంప్ తెప్పించినా గానీ ఎందుకు ఫిజిక్స్ వాళ్ళ స్టార్టప్ లాస్ లో ఉంది? నిజంగా అలక్ పాండే ఆయన విజన్ ని మర్చిపోయిందా? ఫిజిక్స్ వాళ్ళ లోపల నుండి 4 ఫేమస్ టీచర్స్ ఒకేసారి ఎందుకు రిజైన్ చేసి వెళ్ళిపోయారు? ఒకప్పుడు బైజూస్ ఏ మిస్టేక్స్ అయితే చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందో, ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ అదే మిస్టేక్స్ చేస్తుందా? ఆల్రెడీ లాస్ లో ఉన్న 2025 వచ్చేసరికి ఐపీఓ లాంచ్ చేసి $5 బిలియన్ వాల్యుయేషన్ కోసం ఫిజిక్స్ వాళ్ళ ఎందుకు ట్రై చేస్తుంది? PW ఈజ్ నాట్ అ బిజినెస్, ఇట్స్ అన్ ఎమోషన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటను వాళ్ళే మర్చిపోయారా? ఒక విజనరీ టీచర్ కంపెనీ లోపలికి వేరే వాళ్ళు వస్తే కంపెనీ ఎలా మునిగిపోతుందో ఈ వీడియోలో అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అలక్ పాండే అక్టోబర్ 2, 1991లో ప్రయాగ్రాజ్లో పుట్టారు. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల చిన్నప్పటి నుండే ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్స్ అర్థం చేసుకుని 11th స్టాండర్డ్ లో ఆయన డ్రాప్ అవుట్ అయిపోయి అలహాబాద్ లో ఉండే లోకల్ కోచింగ్ సెంటర్ లో టీచింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. అలా అప్పట్లో ఆయనకి నెలకి 5,000 రూపాయల జీతం వస్తుండే. మొదట్లో ఆయనకి యాక్టర్ అవ్వాలనుండే, కానీ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల ఆయన టీచింగ్ లోకి వచ్చేసి ఏవైతే ఫిజిక్స్ లో కాంప్లెక్స్ టాపిక్స్ ఉంటాయో ఆయన యాక్టింగ్ స్కిల్స్ తో వాటిని చాలా సింప్లిఫైడ్ గా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్తుండే. ఈ పాయింటే మిగతా టీచర్స్ అండ్ అలక్ సార్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. అలా టైం గడుస్తూ కొన్నేళ్ల తర్వాత 2014లో ఆయన మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్ ఫిజిక్స్ వాళ్ళని స్టార్ట్ చేసిండు. ఒక నార్మల్ వైట్ బోర్డ్ మీద ఎలాంటి ఫ్యాన్సీ ఎక్విప్మెంట్స్ లేకుండా జస్ట్ కాంటెంట్ మీద ఉన్న దమ్ముతోనే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్కి జేఈ నీట్ ఫిజిక్స్ క్లాసెస్ చెప్తుండే. అలా కేవలం 4 ఏళ్లలో అంటే 2020 వచ్చేసరికి యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఐఐటి జేఈ ఛానల్లో ఫిజిక్స్ వల్ల టాప్ 1 ప్లేస్లో ఉంది. అప్పట్లో బైజూస్, అన్అకాడమీ, వేదాంతు ఈ పెద్ద పెద్ద ఎడ్టెక్ కంపెనీస్ అన్ని ఈయన దరిదాపులో కూడా లేదు. అలా సాఫీగా సాగుతున్న అలక్ సార్ లైఫ్ లోపలికి ఒక వ్యక్తి వచ్చిండు. ఆయననే ప్రతీక్ మహేశ్వరి. ఈయన ఐఐటి బిహెచ్యులో గ్రాడ్యుయేట్ అయ్యి మొట్టమొదటిసారిగా నైట్ పాండా అనే ఒక యాప్ని లాంచ్ చేసిండు. ఇది ఎలాంటి యాప్ అంటే, మనం మిడ్ నైట్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి యూజ్ చేసే యాప్. దాని తర్వాత కొన్నేళ్లకి ఈయన అలక్ పాండే సార్ని కలిసిండు. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఈయన ఇంపాక్ట్ అలక్ సార్ మీద ఎంత పడ్డది అంటే, 2019లో కలిసి జస్ట్ 1 ఇయర్లోనే ఫిజిక్స్ వాళ్ళ యాప్ ఐడియా చెప్పడమే కాకుండా ఆండ్రాయిడ్ యాప్ వాడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఈ యాప్ని లాంచ్ చేసిరు. అదే టైంలో కోవిడ్ రావడం వల్ల ఫిజికల్ ట్యూషన్ సెంటర్స్ అన్ని బంద్ అయిపోయినాయి. అలా జూన్ 2020లో ఈ యాప్ని ఒక పర్ఫెక్ట్ టైంలో లాంచ్ చేయడం వల్ల యూట్యూబ్లో ఏ రోజైతే ఈ ఫిజిక్స్ వాళ్ళ యాప్ గురించి అనౌన్స్ చేసినారో కొన్ని వేల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మహా అంటే ఒక 10,000 మంది వరకు వస్తారు అనుకున్నారు. కానీ ఆ ఒక్క రోజే 2 లక్షల మందికి పైగా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల యాప్ ఆ రోజు క్రాష్ అయిపోయింది. అలా ఫిజిక్స్ వల్ల గ్రో అవుతూ ప్రజెంట్ ఈ యాప్లో 1 కోటి మందికి పైగా యూజర్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారు. అండ్ ఫిజిక్స్ వాళ్ళ మెయిన్ ఛానల్కి కూడా 1,30,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ మనకు వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటిదంటే, అప్పటికే మార్కెట్లో బైజూస్, అన్అకాడమీ లాంటి పెద్ద పెద్ద ఎడ్టెక్ జైంట్స్ ఉన్నప్పటికీ ఫిజిక్స్ వాళ్ళ ఎలా అంత పాపులర్ అయింది? దానికి మెయిన్ రీజన్ ఫిజిక్స్ వాళ్ళ లాంచ్ చేసిన కోర్సెస్. ఇది 1 ఇయర్ నీట్ కోర్స్. దీన్ని బైజూస్ వాళ్ళ నుండి కొంటే ₹1,00,000 ఖర్చు పెట్టాలి. అన్అకాడమీ నుంచి కొనాలనుకుంటే 68,000, వేదాంతు నుంచి కొనాలనుకుంటే 60,000. బట్ ఈ కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే అలక్ పాండ్యా సార్ ఆయన ఫస్ట్ కోర్స్ని ఎంత లాంచ్ చేసినా తెలుసా? ₹999 పెట్టి ఈ కోర్స్ లాంచ్ చేస్తే ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాత లాంచ్ చేసిన ప్రతి కోర్స్ యావరేజ్గా ₹3,500 కంటే ఎక్కువ మించి పోదు. ఈ అఫోర్డబిలిటీ వల్లనే చాలా మంది స్టూడెంట్స్ Tier 1 నుంచే కాకుండా Tier 2, Tier 3 నుంచి కూడా వీటిని కొనడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు చెప్పేది ఒకటే, అలా అన్అకాడమీ, బైజూస్ లో అంతంత డబ్బు ఖర్చు పెట్టడం కంటే దానికన్నా 60% తక్కువ రేట్లోనే ఇది లభిస్తుంది అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ ఇటు షిఫ్ట్ అయ్యారు. అండ్ అలక్ సార్తో ఉండే ఎమోషనల్ కనెక్ట్ వల్ల కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. ఇంకోటి, బైజూస్ వాళ్ళలాగా వీళ్ళు యాక్టర్స్తో, సెలబ్రిటీస్తో క్రికెట్ మ్యాచ్లలో డబ్బులు ఖర్చు పెట్టడం, ఇలా మార్కెటింగ్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఫిజిక్స్ వాళ్ళ అంటేనే అలక్ పాండే సార్ గుర్తొస్తారు. అలా ఈ కంపెనీ మొత్తాన్ని మార్కెటింగ్ చేస్తుందే ఈయన కాబట్టి వీళ్ళకి మార్కెటింగ్ కోసం రూపాయి ఎక్స్పెన్స్ లేకుండా దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇలా ఆర్గానిక్ ప్రమోషన్ ఎంతవరకు యూజ్ అవుతుందో మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. ఇక్కడ మనం అన్అకాడమీ అండ్ ఫిజిక్స్ వాళ్ళ తీసుకున్నాం. 2021, 2022లో ఈ 2 కంపెనీస్ సేమ్ రెవెన్యూ చేసినాయి.
3400 కోట్ల రూపాయలు. కాకపోతే అన్అకాడమీ కేవలం ఆ సంవత్సరం మార్కెటింగ్ కోసం 414 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టిందంటే జనాల మధ్యలోకి రీచ్ అవ్వడానికి అండ్ అన్అకాడమీ బ్రాండ్ గురించి తెలవడానికి. బట్ అదే టైంలో అలక్ పాండే సార్ ఏం చేసిందంటే ఈ మార్కెటింగ్ కోసం రూపాయి ఖర్చు పెట్టకుండా ఆయన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిండు. అలా వాటి ద్వారా చాలా మంది స్టూడెంట్స్ ఆ వీడియోస్ చూడడం అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కోర్స్ వరకు వచ్చారు. ఈ విధంగా రెండు కంపెనీస్ ఒక ఇయర్లో సేమ్ రెవెన్యూ చేసినప్పటికీ ఫిజిక్స్ వల్ల 414 కోట్ల రూపాయలు సేవ్ చేసింది. అలా మొదట్లో వాళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 6,80,00,000 రూపాయలు కేవలం ఈ కోర్స్ అమ్మే సంపాదించింది. ఇక్కడి నుండే ఫిజిక్స్ వల్ల అసలు ర్యాపిడ్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. 10x 20x స్పీడ్తో ఫిజిక్స్ వల్ల దూసుకెళ్ళిపోయింది. అలా స్టూడెంట్స్కి అలెక్స్ సార్కి మధ్యలో ఉండే బాండ్ వల్ల దాని నెక్స్ట్ ఇయరే కంపెనీ సీదా 98 కోట్ల రూపాయల ప్రాఫిట్ సంపాదించింది. అది కూడా ఏ కంపెనీ నుండి ఎలాంటి ఎక్స్టర్నల్ ఫండింగ్ తీసుకోకుండా. ఇంకేముంది, ఇన్వెస్టర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి కూర్చున్నారు. బట్ మొదట్లో అలక్ పాండే సార్ ఫండింగ్ వద్దు, మన కంపెనీని ఇలానే స్లోగా రన్ చేద్దామని చెప్పేసి ఆయన కోర్సులని అలానే కంటిన్యూ చేస్తూ గ్రోత్ మీద ఫోకస్ చేసిండు. బట్ ఆ టైంలోనే పక్కనున్న ఎడ్టెక్ కంపెనీస్ నా కళ్ళు ఫిజిక్స్ వాళ్ళ మీద పడ్డది. అప్పట్లో అడ్డా 24/7 అనే కొత్త కంపెనీ కూడా ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ గ్రోత్ చూసి షాక్ అయింది. అలా ఈ కంపెనీలో ఉండే మెయిన్ 5 మంది టీచర్లని 100 కోట్ల డీల్లో కొనేసుకుందామని చెప్పేసి ప్లానింగ్ జరిగింది. వీళ్ళు ఇలా ప్లానింగ్ చేస్తుంటే పెద్ద పెద్ద జైంట్స్ అయినా బైజూస్, అన్అకాడమీ వాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువ డబ్బిచ్చి కొందామని చెప్పేసి ఇంకొక సైడ్ నుంచి ప్లాన్ చేస్తున్నారు. మార్కెట్ లో టీచర్ల కోసం ఇలాంటి కాంపిటీషన్ ఉండడం వల్ల టీచర్స్ ని మనం ఎక్కడ కోల్పోతామో అని చెప్పేసి ఆయన ఫస్ట్ ఫండింగ్ ని యాక్సెప్ట్ చేసిండు. అలా జూన్ 2022లో వాళ్ళ సిరీస్ ఏ ఫండింగ్ లో మొట్టమొదటిసారిగా ఫిజిక్స్ వాళ్ళ $100 మిలియన్ ఫండింగ్ ని రైజ్ చేసింది. కానీ మేబీ అప్పుడు అలక్ పాండే సార్కి అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. తర్వాత ఈ ఒక్క డెసిషనే ఆయన కంపెనీ లైఫ్ని మార్చబోతుందని. ఇంకేముంది, కంపెనీ సీదా $1.1 బిలియన్ కి రీచ్ అయ్యి ఇండియాలో ఫిజిక్స్ వాళ్ళ స్టార్టప్ 100వ యూనికార్న్ దాటేసి 101 యూనికార్న్ పొజిషన్లోకి వచ్చేసింది. కానీ ఇక్కడ నుండే ఫిజిక్స్ వాళ్ళ మెయిన్ డౌన్ఫాల్కి పునాది పడ్డది. ఎప్పుడైనా ఒక కంపెనీ మన కంట్రోల్లో ఉంటేనే మనకి నచ్చినట్టు అన్ని చేయగలుగుతాం. బట్ ఇప్పుడు వేరే ఇన్వెస్టర్స్ ఫిజిక్స్ వాళ్ళలోకి రావడం వల్ల వాళ్ళ షేర్ కూడా కంపెనీలో ఉండడం వల్ల వాళ్ళ మాట కూడా వినాల్సి వస్తుంది. అందుకే అలక్ పాండే ఫండింగ్ చేసిన తర్వాత చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటిదంటే ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. ఇన్వెస్టర్లు వచ్చిన తర్వాత అలక్ పాండే సార్ చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఇదే. ఆగస్ట్ 2022లో ఫ్రీకో అనే ఒక కంపెనీని కొనేసిండు. ఒక డౌట్ సాల్వింగ్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ అది కొన్న 2 నెలలకే ప్రెప్ ఆన్లైన్ అండ్ ఆల్టిస్ వాటెక్స్ అనే ఇంకో 2 కంపెనీస్ ని కొనేసిండు. అది జరిగిన 2 నెలల్లోనే ఐన్యూరాన్ అనే డేటా సైన్స్ కోర్సెస్ ని అమ్మే కంపెనీస్ ని కొనేసిండు. అండ్ మార్చ్ 2023లో యూఏఈ నాలెడ్జ్ ప్లాట్ఫామ్, ఇది నీట్ జేఈ ప్రిపరేషన్ కి యూఏఈలో 10 సెంటర్స్ ఉన్న కంపెనీ, దీన్ని కూడా కొనేసిండు. అండ్ జూన్ 2023 వచ్చేలోపు జైలిన్ లెర్నింగ్ అనే ఇంకో కంపెనీ కొన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నా, కేవలం 1 ఇయర్లోనే 6కి పైగా కంపెనీస్ నేను కొనుక్కుంటూ వచ్చేసిండు. దీంట్లో తప్పేముంది, గ్రో అవ్వాలంటే ఒక కంపెనీని అక్వైర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ ఇంత ర్యాపిడ్ యాక్విజిషన్ ఎందుకు చేసుకుండు అంటే దానికి మెయిన్ రీజన్ ఆయన వెనక నుండి ఆయనకి ప్రెషర్ పెడుతున్న ఇన్వెస్టర్స్. అసలు ఇన్వెస్టర్స్ చెప్పడం వల్ల ఈయన ఎందుకు విన్నాడు అంటే ఫిజిక్స్ వల్ల ఇప్పుడు ఐఐటి జేఈనే కాదు, యూపీఎస్సీ, కోడింగ్, ఏఐఎంఎల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పీడల్ని గ్రో చేయాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ మనకి మొదట్లో ఏదైతే సూపర్ అనిపిస్తుందో తర్వాత అదే మనని ముంచేస్తుంది. బైజూస్లో కూడా వైట్ హ్యాట్ జూనియర్ కంపెనీని కొన్న తర్వాత ఇది ఒక గేమ్ చేంజర్ కంపెనీ అని చెప్పేసి అనుకున్నారు. నిజంగానే అది బైజూస్ గేమ్నే చేంజ్ చేసి పడేసింది. బైజూస్ అనే కంపెనీ మీద ఉన్న నమ్మకం అంతా వైట్ హ్యాట్ జూనియర్ తీసి పడేసింది. ఫిజిక్స్ వాళ్ళ డౌన్ఫాల్కి సెకండ్ మేజర్ రీజన్ ఆఫ్లైన్ సెంటర్స్. అయితే ఇదే 2-3 ఏళ్ల గ్యాప్లోనే కంపెనీస్ కొంటూ ఇంకొక సైడ్ నుంచి ఆఫ్లైన్ సెంటర్స్ని కూడా లాంచ్ చేస్తున్నారు. అలా ప్రయాగ్రాజ్, ఢిల్లీ, జైపూర్లో ఉండే మేజర్ Tier 1 ఏరియాలో ఉండే పెద్ద పెద్ద సిటీస్లలో వీళ్ళ ఆఫ్లైన్ సెంటర్స్ లాంచ్ అయిపోయినాయి. స్టూడెంట్స్ అంతా అదేంటి సార్, మనం మొదట్లో కంప్లీట్గా ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటామన్నారు కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫీతో ఆఫ్లైన్ సెంటర్స్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి డౌట్ పడ్డారు. అప్పుడు అలక్ పాండే సార్, రీచ్ పెరగాలమ్మా, ఆన్లైన్ ఒక్కదాని మీదనే ఫోకస్ చేస్తే ఆఫ్లైన్లో ఉండే చాలా మంది స్టూడెంట్స్కి మనం సర్వీస్ అందించలేకపోతాం. బట్ ఇది అసలు రీజన్ కాదు. ఆన్లైన్లో ఒక కోర్స్ ప్రైస్ $3,500 యావరేజ్గా ఒక స్టూడెంట్కి పడుతుంది. బట్ అదే ఆఫ్లైన్ విషయానికి వచ్చేసరికి ఒక స్టూడెంట్ నుండి 50 నుండి 60,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఒక స్టూడెంట్ యావరేజ్ పర్చేసింగ్ వాల్యూ పెరిగింది. సేమ్ స్టూడెంట్ సేమ్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు. బట్ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో పైసలు ఎక్కువ రావడం వల్ల ఇలాంటి సెంటర్స్ పెడుతూ ఉంటారు. అందుకనే బైజూస్ వాళ్ళు కూడా ఒకప్పుడు ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్స్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు అలెక్స్ సార్ కూడా ఇలా చేయడం వల్ల స్టూడెంట్స్ ఇవన్నీ చూసి కొంచెం కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇంకోటి, ఇలా ఆఫ్లైన్ సెంటర్స్ కట్టడం వల్ల వాళ్ళకి మిగిలే కొంచెం ప్రాఫిట్స్ మొత్తం అంతా ఎక్స్పాన్షన్ కోసం వెళ్ళిపోతుంది. అండ్ స్టాఫ్ మెయింటెనెన్స్ కోసం, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, చాలా మంది ఖర్చులు ఉంటాయి. మనం కొనే ప్రతి వస్తువుకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి, ఆన్లైన్లో అయితే నిన్న చెప్పిన క్లాస్ ఈ రోజు వినొచ్చు, బట్
ఆఫ్లైన్లో స్టూడెంట్స్ అటెండెన్స్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూనే ఉండాలి. ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటూ 2-3 ఏళ్ళు గడిచిపోయినాయి. అప్పటి వరకు ఫిజిక్స్ వల్ల గ్రో అవుతుందని చెప్పేసి చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు. కేవలం ఇన్వెస్టర్స్ ప్రెషర్తోనే ఇలా ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అయినా కానీ మేము ఒక రాంగ్ స్టెప్ వేస్తున్నాము అన్న విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమైందంటే 2021లో 6,90,00,000 రూపాయల ప్రాఫిట్ చేసి టాప్ ప్లేస్లో ఉండే. 2022లో 98 కోట్ల రూపాయల సేల్ చేసి మిగతా స్టార్టప్ అన్నిటిని అవాక్ చేసింది. అండ్ 2023 వచ్చేసరికి 84 కోట్ల రూపాయల లాస్ బుక్ చేసింది. అండ్ ఆ లాస్ బుక్ చేసినప్పటికీ అసలు రీజన్ ఏంటిది అని చూస్తే మేము ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయడం వల్ల ఈ లాస్ కామనే, అది నెక్స్ట్ ఇయర్ రికవర్ అయిపోతుంది అని చెప్పారు. కానీ ఫైనాన్షియల్ ఇయర్ 2024 మాత్రం అందరూ షాక్ అయ్యే విధంగా 1131 కోట్ల రూపాయల లాస్ బుక్ చేసింది ఫిజిక్స్ వాలా. ఒకప్పుడు బైజూస్, అన్అకాడమీ లాంటి కంపెనీసే ఇంత లాస్ బుక్ చేస్తున్నాయి అనుకుంటే ఈ కొత్త స్టార్టప్ కూడా అక్కడి వరకు వచ్చేసింది. అంతే, ఈ ఒక్క దాంతో ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది ఫిజిక్స్ వాళ్ళ ఏదో తప్పు చేస్తుంది. వాళ్ళు అనుకొని స్టార్ట్ చేసిన విజన్ వేరు, ఇప్పుడు చేస్తుంది వేరు. అయితే ఈ స్టార్టప్స్కి రియల్ దందాకి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 2 ఇండస్ట్రీస్ వేరు, కాకపోతే రియల్ దందా దేనంటారు, స్టార్టప్ అని దేనంటారు మీకు అర్థమవుతుంది. బైజూస్ వాళ్ళు లాంచ్ అయిన తర్వాత చాలా ర్యాపిడ్గా ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పేసి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి పైసలు తీసుకొని యూఎస్కి సంబంధించిన కొన్ని కంపెనీస్ కొన్నారు. ఆ కంపెనీస్ని వీళ్ళు బైజూస్లో కలుపుకొని చాలా ఫాస్ట్గా ఎక్స్పాన్షన్ చేద్దామని చెప్పేసి కొంటే దాని తర్వాత వాళ్ళు ఏం చేసి తెలుసా, ఆ కంపెనీస్ని తాకట్టు పెట్టి $1 బిలియన్ అప్పు తీసుకోవడానికి వాటిని యూజ్ చేశారు. అదే ఇంకొక సైడ్ డీమార్ట్, అది స్టార్ట్ అయ్యి 10-20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ వాళ్ళు చిన్నగా స్టోర్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నారు. డీమార్ట్ ఏం చేస్తారంటే ఒక 4 స్టోర్ల నుంచి వచ్చే ప్రాఫిట్ తోటి 5వ స్టోర్ ఓపెన్ చేస్తుంది. బట్ వీళ్ళు వాళ్ళ పైసలు కాకుండా ఇన్వెస్టర్స్ పైసలతో ఈ ఎక్స్పాన్షన్ లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ రియల్ దందా చేసేటోనికే తెలుసు కంపెనీ ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, సస్టైనబుల్గా ప్రాఫిటబుల్గా ఎక్స్పాండ్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, ఫిజిక్స్ వాళ్ళకి బైజూస్కి మధ్యలో ఉండే మేజర్ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే బైజూస్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్తో బాగా పని చేయించుకొని ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు పని చేయించుకున్నారు. కానీ అదే ఫిజిక్స్ వల్ల ఏం మిస్టేక్ చేస్తుందంటే ఎంప్లాయీస్ కోసం ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చి వీళ్ళు లాస్ అవుతారు. అంటే ఒకసారి చార్జ్ చూడండి, ఫిజిక్స్ వాళ్ళకి అయ్యే ఖర్చులలో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ సీదా 1159 కోట్ల రూపాయలకు వచ్చేసింది. ఇంకోటి, ఒక కంపెనీ గ్రో అయ్యిందంటే ఫిజిక్స్ వాళ్ళ అనే పేరు వలనో బైజూస్ అనే పేరు వలనో కాదు, అందులో పనిచేసే మెయిన్ టీచర్స్ వల్ల ఆ కంపెనీ గ్రో అవుతుంది. అలా ఫిజిక్స్ వాళ్ళ కంపెనీలో కూడా తరుణ్ కుమార్, మనీష్ దుబే, సర్వేష్ దీక్షిత్ అండ్ ఆదిత్య ఆనంద్ అనే 4 ఫేమస్ టీచర్స్ ఒక్కసారిగా కంపెనీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వేరే కంపెనీ వాళ్ళు వీళ్ళకి ఎక్కువ పైసలు ఇస్తున్నాం అన్నందుకు కాదు, వీళ్ళు వెళ్లే ముందు ఒక లైవ్ క్లాస్లో అలక్ సార్ ఆయన మెయిన్ కోర్ విజన్ని మర్చిపోయారు. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏమనుకుని మొదలు పెట్టారో ఇప్పుడు కంపెనీ అలా లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. మెయిన్ వీడియో కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఫిజిక్స్ వల్ల ప్రజెంట్ వాల్యుయేషన్ సెకండ్ ఫండింగ్ రైజ్ చేసిన తర్వాత $3.7 బిలియన్ చేరుకుంది. కానీ కంపెనీ ప్రజెంట్ 1131 కోట్ల రూపాయల లాస్ చేస్తూ అండ్ ఈ లాస్ రాబోయే సంవత్సరంలో ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దానికోసం వీళ్ళు చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా, ఐపీఓ లాంచ్ చేయడం. ఫిజిక్స్ వల్ల ఐపీఓ లాంచ్ చేసి దాని వాల్యుయేషన్ $5 బిలియన్ తీసుకెళ్లాలని చూస్తున్నారు. దానివల్ల అలక్ పాండే సార్కి ఏం లాభం వస్తుందో నాకు తెలియదు, కానీ ఆయన ట్రస్ట్ మీద బిల్డ్ అయ్యి ఇన్ని కోట్ల మంది స్టూడెంట్స్ నమ్మకంతో పెద్దగా అవుతున్న ఫిజిక్స్ వల్ల స్టార్టప్ మాత్రం స్టార్టింగ్లోనే కూలిపోతుంది. ఒకవేళ కంపెనీ ఐపీఓ లాంచ్ చేస్తే మనం కూడా దాంట్లో పైసలు పెట్టొచ్చు, బట్ అవన్నీ ఇన్వెస్టర్ల జేబులు నింపడానికి ఇస్తున్న ప్లాన్లే తప్ప దానివల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. బైజూస్ కూడా ఇదే మిస్టేక్ చేసి ఇంత లాస్ అయింది, అది చూసి కూడా ఫిజిక్స్ వల్ల ఇంకో బైజూస్ అవ్వడం ఏ స్టూడెంట్స్కి నచ్చదు. ఏ ట్రస్ట్ తోటైతే పిల్లలు మీ దగ్గరికి చదువుకోవడానికి వస్తున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఎకరాని కంపెనీస్ అన్నిటిని చిన్నగా తీసేసుకొని ఇన్వెస్టర్ల మాట కాకుండా కంపెనీ విజన్ మీద వర్క్ చేస్తే ఫిజిక్స్ వల్ల మళ్ళీ తిరుగులేని కంపెనీలా మారిపోతుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? అలక్ పాండే సార్ ఏమేం చేంజెస్ చేసుకుంటే కంపెనీ బాగుపడుతుంది అండ్ ప్రాఫిటబుల్గా అవుతుంది? మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.